కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణి కృచ్ఛేణ మహతా దివ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము మార్చి నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి వారికి ఎట్లా ఉన్నది అనేటటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ సింహరాశి వారికి జన్మంలోనే కేతుగ్రహ సంచారం జరుగుతోంది. జన్మంలో కేతుగ్రహ సంచారం వాంఛనీయము కాదు. అన్ని ఎక్కువ చెడు ఆలోచనలు, చెడు వైపు ఆకర్షితులు అవటము, అలాగే ఈ మంత్రాలు తంత్రాలు అంటారు చూడండి, వాటి వైపు కూడా ఎక్కువ ఆకర్షితులు అయ్యేటువంటి అవకాశం ఈ కేతుగ్రహ సంచారం జన్మంలో ఉండటం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే సప్తమ స్థానంలో రాహు పూర్తిగా నెలంతా ఉంటారు. దీని వలన భార్యాభర్తల మధ్యన, భాగస్వామ్యంలో వ్యాపారం చేసుకునే వారి మధ్యన మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక ఈ సప్తమ స్థానంలో అయినటువంటి కుంభంలో 4 గ్రహాల యొక్క సంచారం. ఇప్పుడు రాహు గురించి చెప్పుకున్నాగా. ఇక రెండోది బుధుడు. ఈ బుధుడు 7వ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన కొంచెం అన్యోన్యత ఏర్పడటము, భాగస్వామ్యుల మధ్యన ఏకాభిప్రాయం ఏర్పడటం ద్వారా లాభాలు సంపాదించడము ఉంటుంది. ఇకపోతే సప్తమ స్థానంలో కుజుడు కూడా భార్యాభర్తల మధ్యన, భాగస్వామ్యుల మధ్యన ఎడబాటు, ఎడమొహం పెడమొహమే ఉండే అవకాశం ఉన్నది. ఇక రవి కూడా 7వ స్థానంలో 14వ తారీఖు వరకు, తదుపరి సంక్రమణం చెంది మీనంలో ప్రవేశించి అక్కడ 31వ తారీఖు వరకు, అంటే 17 రోజుల పాటు అక్కడ సంచారం చేస్తున్నారు. ఇక్కడ కుజుడు గాని రవి గాని మీకు శుభ ఫలితములను ఇచ్చుటలేదు. ఇక్కడ మీకు మొత్తంగా చెప్పాలి అంటే ఈ 4 గ్రహాలలో బుధుడు ఒక్కడే, అది కూడా కొంతవరకు మాత్రమే, అది కూడా వక్రించి ఉన్నాడు కాబట్టి బలాన్ని కొంచెం తగ్గుతాడు. కాబట్టి ఈ మీకు ఇక్కడ చెప్పాలి అన్నట్టయితే 4 గ్రహాలు కూడా బాగలేవనే చెప్పుకోవలసి ఉంటుంది. కాబట్టి బుధుడే కొంతవరకు మీకు సహాయపడవచ్చు 7వ స్థానంలో నుండి. ఇకపోతే 8వ స్థానంలో శని పూర్తిగా ఉంటున్నారు. ఆయుకారకుడైనటువంటి శని ఆయు స్థానంలో ఉండటం వల్ల అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఏంటంటే ఎవరో మన ఫ్రెండ్సో, దూర బంధువులో, బాగా ఆప్తులో ఎవరో చనిపోయారు అనేటటువంటి ఒక దుర్వార్తలు వినటము, అలాగే ధన నష్టము, ఎవరితో మాట్లాడిన కలహాలు రావటము, అవమానాలు, పరాభవాలు, ఇవన్నీ చూడవలసి ఉంటుంది. అలాగే రవి కూడా ఈ అష్టమ స్థానంలో ఒక అంటే ఒక 6 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. అది కూడా సేమ్ అదే రకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు ఆయన కూడా. ఇకపోతే అక్కడ 3 గ్రహాల సంచారం, శని అయిపోయింది, రవి అయిపోయింది. ఇక శుక్రుడు 8వ స్థానంలో ఒక 25 రోజులు. ఈయన మాత్రం 8వ స్థానంలో చక్కటి ఫలితాలు ఇస్తారండి. శుక్రుడు అంటే ఎవరో కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు, అంటే ఆరోగ్యపరంగా వాళ్ళు మళ్ళీ కోలుకునేటటువంటి అవకాశం ఇక్కడ మనకి శుక్రుడు వల్ల కనబడుతూ ఉంటుంది. అలాగే మనం మాట్లాడిన దగ్గర వాళ్ళందరూ మెచ్చుకోవటం, కొన్ని సందర్భాల్లో మనకి సన్మానాలు జరగటం, అంటే బాగా మాట్లాడాం, బాగా చక్కగా చెప్పేవయ్యా అని మెచ్చుకోవటం లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ 8వ స్థానంలో శుక్రుని సంచారం. తదుపరి 9వ స్థానంలోకి వచ్చిన తర్వాత ఒక 6 రోజులు ఉంటారు. అక్కడ కూడా ఆయన మంచి ఫలితాలే ఇస్తూ ఉన్నారు. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానీ, దైవ దర్శనాలు చేసుకోవటానికి, ఇట్లాంటి విషయాల్లో శుక్రుడు కూడా పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం. అది మనం 10వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు వక్రగతిలో ఉంటారు. అయినప్పటికీ కూడా కొంచెం ఫలితం తగ్గినప్పటికీ కూడా ఏకాదశ స్థానంలో గురు సంచారం మంచి ఫలితాలనే ఇవ్వబోతున్నారు. ఏంటంటే ఏకాదశి స్థానంలో కాబట్టి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా చూస్తూ ఉంటారు. ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టు లేదా వ్యవహారం ఏదైనా మొదలు పెడితే దాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆల్రెడీ ప్రారంభించేసి ఉన్నట్టయితే దాన్ని మరింత విజయవంతంగా నడిచేటువంటి అవకాశాన్ని గురు ఏకాదశి స్థాన ఫలితంగా ఆ విధమైన ఫలితాలన్నీ మనం పొందగలుగుతాం. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ సింహరాశి వారికి
మనం చెప్పుకోవాలంటే బుధుడి యొక్క సంచారం పూర్తిగాను, శుక్రుని యొక్క సంచారం పూర్తిగాను మనకి మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నది. అలాగే గురువు ఒకడు పూర్తిగా నెలంతా కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. 3 గ్రహాలు బుధుడు, శుక్రుడు, గురువు 3 శుభగ్రహాలు. నైసర్గికంగా 3 గ్రహాల యొక్క ఫలితం యావరేజ్‌గా ఈ రాశి వారికి యావరేజ్ ఫలితాలు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 గ్రహాలు ఉంటే మనం గోచార రీత్యా బాగుందని అంటే యావరేజ్‌గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరికి కానీ 5 గ్రహాల కంటే ఎక్కువ అనుకూలత ఉండే అవకాశాలు లేవండి గోచార రీత్యా. అది కూడా ఇది నిష్ణాతులైన వారు చెప్తే 10-15% మాత్రమే విజయవంతం అవుతుంది. మిగతాది 75% మనకి వ్యక్తిగత జాతకం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ యొక్క జాతకాన్ని పూర్తిగా తెలుసుకోవాలనుకున్న వారు కింద నంబర్ సంప్రదించి మాతో జాతకం రాయించుకోవచ్చు. రాసిస్తాము. నోటితో చెప్పడం కాదండి. నోటితో చెప్తే 6 నెలల తర్వాత మీరు మర్చిపోతారు. అరగంట తర్వాత నేను మర్చిపోతాను. కాబట్టి రాయించుకోవటం అనేదే దీనికి పరిష్కారం. మీరు అది 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళైనా దగ్గర పెట్టుకోవచ్చు. మా దగ్గర కూడా సౌకర్యం. శుభం భూయాత్. మీనరాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీన రాశికి అంటే జన్మంలోనే శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. అంటే ఏలినాటి శని మధ్యలో ఉన్నది. ఏ స్థానము? జన్మస్థానము, ద్వితీయ స్థాన సంచారాన్ని మనం ఏలినాటి శనిగా 3 రాసుల సంచారాన్ని ఏలినాటి శనిగా చెప్పుకుంటూ ఉంటాం షాడేశాన్ని. కాబట్టి ఈయన జన్మంలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యం మీద దెబ్బతీసే అవకాశం ఉన్నది. గాయాలు శరీరానికి గాయాలు అయి తనుభావం అంటాం కాబట్టి గాయాలయ్యే అవకాశం ఉన్నది. ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం ఉన్నది. చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే జన్మంలోని శుక్రుడు 25 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి 6 రోజుల పాటు ద్వితీయ స్థానంలో శుక్రుడు జన్మంలోనూ, ద్వితీయంలోనూ కూడా చాలా చక్కటి ఆలోచన విధానము అంతా బాగుంటుంది. ద్వితీయంలో ఉన్నటువంటి 6 రోజుల్లో కొంచెం ధనానికి లోటు లేకుండా చేస్తాడు. శుక్రుడు పూర్తి అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు. ఇక రవి యొక్క సంచారం ఒక 16 రోజుల పాటు జరుగుతున్నది. జన్మంలో గాని ఆయన అసలు యాక్చువల్లీ నిజానికి కుంభరాశిలో 14 రోజులు ఉండే మీనంలోకి వస్తున్నారు కాబట్టి వ్యయ స్థానంలో కానీ జన్మంలో గాని రవి శుభ ఫలితములను ఇవ్వజాలరు. అంచేత ఇక్కడ ఆయన కూడా ఇంచుమించుగా మన ప్రవర్తన, ఆలోచన అవన్నీ బాగా లేకుండా ఉండటం, వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ధన వ్యయం జరగటం, ధన నష్టం జరగటం, అలాగే కారాగార శిక్షలు పడటం కొంతమంది దుర్మార్గులకి ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ రవి యొక్క సంచారం సూచిస్తూ ఉన్నది. ఇకపోతే చతుర్థ స్థానంలో గురు సంచారం. ఈ చతుర్థ స్థానంలో గురు సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. విద్య విషయంలోను, తల్లిగారి ఆరోగ్య విషయంలోను, భూమి, గృహము, వాహనము, మన స్వభావం ఇత్యాది విషయాలన్నింటిలో కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు గురువు కల్పిస్తూ ఉన్నాడు. దీని ద్వారా విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారికి పెద్దగా లాభించేటటువంటి కాలం కాదు ఈ నెల రోజులు. కాబట్టి వారు కూడా దీనికోసం తగినంత శ్రమ చేయండి. ఎంత చేసినప్పటికీ కూడా గురుగ్రహ ప్రభావం నుంచి తప్పించుకోవడం కష్టమయ్యే అవకాశం ఉంటుంది. లాభాలు తక్కువ. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అట్లాగే ఈ మీనరాశి వారికి 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. ఇది మాత్రం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది 6వ స్థానంలో. కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. అప్పులుంటే తీర్చేయగలుగుతారు. అప్పు కోసం ప్రయత్నిస్తే పుడుతుంది. అంటే మొత్తం మీద పుడుతుంది. కావాలంటే ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే ఇచ్చేస్తాం. అంటే ఏంటి? ధనానికి లోటు ఉండదు అని అర్థం. ఈ విధమైనటువంటి అలాగే కొంతమంది ఇప్పటి వరకు మనకి శత్రువులుగా ఉన్న వాళ్ళు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. అలాగే ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా ఈ కేతుగ్రహ సంచారం వల్ల జరుగుతున్నాయి. ఇకపోతే వ్యయ స్థానంలో మనం 4 గ్రహముల యొక్క సంచారం జరుగుతోందండి. రాహు ఏ స్థానంలో మంచి ఫలితములు ఇవ్వజాలడు. బుధుడు మంచి ఫలితములు ఇవ్వజాలడు. కుజుడు పూర్తిగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు రవి గురించి చెప్పుకున్నాం కాబట్టి రాహు, కుజుడు, బుధుడు వ్యయ స్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకి ధన వ్యయము, ధన నష్టము, కళత్ర నష్టము, కారాగార శిక్షలు, శత్రు భయం ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ వ్యయ స్థానంలో ఉన్నటువంటి రాహు, బుధ, కుజ, రవిల వల్ల కలుగుతూ ఉన్నాయి. మొత్తంగా మనం వీరికి చెప్పుకోవాలి అన్నట్టయితే శుక్ర భగవానుడు పూర్తి అనుకూలుడు. అలాగే కేతు గ్రహం పూర్తి అనుకూలం. 2 గ్రహాలు అనుకూలత ఉంది. మిగతా గ్రహాలు అన్నీ కూడా ప్రతికూలతే కనిపిస్తున్నది. కాబట్టి
ఖచ్చితంగా మీరు నవగ్రహాలని ప్రసన్నం చేసుకోండి. అది శ్లోకాలే చదువుతారో, గుడికి వెళ్లి చదువుతారో, ఇంటి దగ్గరే ఉండి చదువుతారో, లేతే గోమాతకి ఆహారాన్ని అందిస్తారో, అనేక రకాలు విష్ణు సహస్రనామం, లేతే ఈశ్వరాభిషేకం, అలాగే సుందరకాండ పారాయణం, ఇవన్నీ అనేక రకాలు చెప్పబడ్డాయి మనకి నవగ్రహ బాధల నుంచి తప్పించుకోవటానికి. కాబట్టి అందులో ఏది చేసినా కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. దీన్ని ఆచరించండి. సర్వసుఖాలు పొందండి. శుభం భూయాత్.